హలో ఫ్రెండ్స్, గ్రో యాప్లో ఎస్ఐపిని ఎలా క్యాన్సిల్ చేయాలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాము. సో ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయాలు ఎస్ఐపి క్యాన్సిల్ అంటే ఏంటి, ఎలా క్యాన్సిల్ చేయాలి, అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత మన డబ్బు ఏమవుతుంది, అలాగే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా ఇక్కడ గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాము. సో మీ మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్ఐపిని మీరు స్టాప్ చేయాలంటే కనుక దాన్ని ముందుగా ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్లోకి వెళ్దాం. మనము మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డాష్ బోర్డ్ ఎస్ఐపిస్ కనిపిస్తాయి. సో ఎస్ఐపిస్లోకి వెళ్తే కనుక మీకు కరెంట్ ఎస్ఐపిస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీరు ఏ ఎస్ఐపినైనా స్టాప్ చేయాలనుకుంటే కనుక దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఉదాహరణకి నిప్పాన్ ఇండియా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో వీడియో పర్పస్ కోసం అనేసి ఇన్వెస్ట్ చేసి ఉంచాను. సో దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫండ్స్ అన్నీ జస్ట్ నేను వీడియో పర్పస్ కోసం అని ఇన్వెస్ట్ చేసినవే. దీస్ ఆర్ నాట్ ఎనీ రికమెండేషన్స్. సో యాక్టివ్ ఎస్ఐపిస్లో ఇక్కడ పక్కనే మీకు ఆ ఎస్ఐపి యొక్క ఇన్స్టాల్మెంట్ డేట్ అనేది కూడా మీకు కనిపిస్తుంది ప్రతి ఎస్ఐపికి. సో జనరల్గా మనం క్యాన్సిల్ చేసే ముందర ఏంటంటే అట్లీస్ట్ మీరు 4-5 డేస్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్కి అట్లీస్ట్ 4-5 డేస్ ముందర మీరు క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఫండ్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి ఈ టాప్ రైట్లో మనకి క్యాన్సిల్ ఎస్ఐపి అనేసి ఇక్కడ కనిపిస్తుంది. సో ముందుగా ఒక విషయం తెలుసుకోండి, ఎస్ఐపి క్యాన్సిల్ అంటే జస్ట్ ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళే ఆటో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది జస్ట్ స్టాప్ అవుతుంది. సో ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాప్ అయిపోతాయి. బట్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బు ఏదైతే ఆ ఫండ్స్లో ఉందో అది అందులోనే మీకు ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్లో అది అందులోనే ఉంటుంది. ఆ అమౌంట్ కూడా మీకు కావాలంటే కనుక మీరు దాన్ని రిడీమ్ ఆర్ విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సిల్ ఎస్ఐపి చేస్తే కేవలం మీ ఇన్స్టాల్మెంట్స్ మాత్రం ఆగిపోతాయి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న మనీ మీద ఇంట్రెస్ట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో మార్కెట్ పెరిగినప్పుడు ఆ అమౌంట్ పెరుగుతుంది అండ్ మార్కెట్ పడిపోతే ఆ అమౌంట్ తగ్గిపోవచ్చు కూడాను. బట్ మీరు రెడీమ్ చేసుకునేటప్పుడు అయితే కనుక అమౌంట్ మీకు ఎక్కువ లాభాలు ఉన్నప్పుడే రెడీమ్ చేసుకోండి. కేవలం మీరు ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉండడం వల్ల క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే కనుక మీకు ఇక్కడ స్కిప్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో మీరు కొన్ని మంత్స్ దాకా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ని స్కిప్ చేయవచ్చు. జస్ట్ స్కిప్ అనే ఆప్షన్ యూజ్ చేయకుండా మీరు మామూలుగా కట్టకుండా అలా వదిలేస్తే కనుక మీకు ఫైన్స్ కూడా అప్లై అవుతాయి. సో ఇక్కడ మనము క్యాన్సిల్ ఎస్ఐపి మీద క్లిక్ చేద్దాము. సో మీకు రీజన్ అడుగుతుంది ఇక్కడ. సో ఎందుకు మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ మెన్షన్ చేసిన రీజన్స్లో ఏదన్నా ఉంటే కనుక మీరు ఈ రీజన్స్ని సెలెక్ట్ చేయండి. నాట్ సాటిస్ఫైడ్ విత్ రిటర్న్స్, వాంట్ టు విత్డ్రా మనీ. ఇక్కడ మీకు మరొక ఆప్షన్ కూడా ఉంది, వాంట్ టు పాజ్ ఇన్వెస్టింగ్. సో మీరు టోటల్గా క్యాన్సిల్ ఆర్ స్టాప్ చేయక్కర్లేకుండా మీరు కొన్ని మంత్స్కి పాజ్ కూడా చేయొచ్చు. సో పాజ్ చేయాలంటే కనుక ఇక్కడ వాంట్ టు పాజ్ ఇన్వెస్టింగ్ అనే ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేయవచ్చు. ఆర్ మీరు ఇన్వెస్ట్మెంట్ దేనికోసం అయితే స్టార్ట్ చేస్తారో మీ లాంగ్ టర్మ్ గోల్ కంప్లీట్ అయితే కనుక గోల్ ఈజ్ కంప్లీటెడ్, అదర్ రీజన్స్ టు క్యాన్సిల్, ఏదైనా ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను జస్ట్ అదర్ రీజన్ సెలెక్ట్ చేశాను. సో ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ విల్ బీ స్టాప్డ్ అని వచ్చింది. యువర్ ఇన్వెస్టెడ్ అమౌంట్ స్టేజ్ ఇన్ దిస్ ఫండ్ అంటిల్ యూ రిడీమ్. సో ఇక్కడ మనము క్యాన్సిల్ ఎస్ఐపి అనేసి మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్యాన్సిల్ ఎస్ఐపి మీద క్లిక్ చేశాను. సో ఎస్ఐపి క్యాన్సిల్డ్, యువర్ ఇన్వెస్టెడ్ అమౌంట్ స్టేజ్ ఇన్ ద ఫండ్ అంటిల్ యూ రిడీమ్. సో ఇక్కడ మనము డన్ అనేసి క్లిక్ చేద్దాం. జస్ట్ ఒక సజెషన్ ఏంటంటే మార్కెట్ డౌన్లో ప్యానిక్ అయ్యి మాత్రం ఎస్ఐపిని స్టాప్ చేయకండి. అలాగే మీ లాంగ్ టర్మ్ గోల్స్ పర్పస్ సర్వ్ అయ్యేదాకా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయండి. అవసరమైతే కనుక మీరు స్టాప్ చేసిన ఎస్ఐపిలోనే మళ్ళీ మీరు ఫ్యూచర్లో ఎస్ఐపిస్ని స్టార్ట్ కూడా చేయవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎస్ఐపిని మనం స్టాప్ ఆర్ క్యాన్సిల్ ఎలా చేయాలో. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.